వెల్కమ్ టు మై ఛానల్ అండ్ సారీ ఫర్ ద డిలే. ఓకే, నేను ఈరోజు 6th క్లాస్ మ్యాథ్స్లో 10th చాప్టర్ ఏరియా అండ్ పెరిమీటర్లో ఎక్సర్సైజ్ 10.2 కంటిన్యూషన్ చెప్తున్నాను. ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి. ఇప్పటివరకు మనకి 6 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ 7th వన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ద length and breadth of your room are 6 meters and 4 meters respectively. How many square meters of carpet is required to completely cover the floor of the room? If the carpet cost rupees 240 a square meter, what will be the total cost of the carpet for completely covering the floor అన్నాడు. క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక రూమ్ యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్, అంటే ఈ రూమ్ రెక్టాంగులర్ షేప్ లో ఉంది. ఓకే, దీని యొక్క లెంత్ వచ్చేసి 6 meters, బ్రెడ్త్ వచ్చేసి 4 meters అన్నాడు. ఓకే, హౌ మెనీ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ కార్పెట్ రిక్వైర్డ్ కంప్లీట్లీ కవర్ ద ఫ్లోర్ అన్నాడు. అంటే ఒక కార్పెట్ ని వేయడం కోసం మనకి ఎన్ని మీటర్ల కార్పెట్ అవసరం ఉంది. మీకు ఇంకొక హింట్ ఇక్కడ చూడండి, స్క్వేర్ మీటర్స్ అన్నాడు. మనకి స్క్వేర్ అనేది ఎక్కడ వస్తుంది? ఏరియా చేసినప్పుడే వస్తుంది. సో మనకి ఇది ఏరియా కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే, మనకి ఎంత కార్పెట్ అవసరం అని అడిగాడు. అంటే దీని ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని మీటర్లు అవసరం ఉన్న దానికోసం అనేది ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి? రెక్టాంగులర్ యొక్క ఏరియా ఫార్ములా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్, మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ద లెంత్ ఆఫ్ ద రూమ్ ఈజ్ 6 meters అండ్ ద బ్రెడ్త్ of the room is 4 meters. So area of the room is length into breadth is equals to 6 meters into 4 meters. 6 4s 24 meter square. ఓకే, ఇక్కడ మనకి ఈ రూమ్ యొక్క ఏరియా వచ్చేసింది. ఇప్పుడు అయితే ఇక్కడ మనం ఏదైతే కార్పెట్ పరుస్తున్నామో ఈ కార్పెట్ కి 1 square meter కి కాస్ట్ వచ్చేసి ₹240 రూపీస్. ఓకే, అయితే ఈ మొత్తం ఫ్లోర్ ని కవర్ చేయడం కోసం ఓకే ఆ కార్పెట్ కి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అనేది మనం చెప్పాలి. అయితే ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేసాం కదా, 24 meter square. ఈ రూమ్ యొక్క ఏరియా 24 meter square. అంటే మనకి కార్పెట్ కూడా అంతే కావాలి, 24 meter square కార్పెట్ కావాలి. సో 24 meter square అంటే ఒక 24 meter square మనకి కార్పెట్ నీడ్. ఓకే, నీడెడ్ 24 meter square. ఓకే, కార్పెట్ నీడెడ్ 24 meter square. అయితే మనకి 1 meter కార్పెట్ కాస్ట్ ఈజ్ 240 రూపీస్. ఓకే, అయితే మనకి 24 meters కి ఎంత అవసరం ఉంటుంది? 24 into 240, ఇక్కడ స్క్వేర్ మీటర్ అంటే మీటర్ స్క్వేర్ అని అర్థం. 24 into 240 చేయాలి మనం. ఓకే, 24 into 240, 4 4s 16, 4 2s 8 plus 1 9, 2 4s 8, 2 2s 4, 6 and 17 అంటే ఇక్కడ 1 and 5, ఇక్కడ మనకి ఒక 0 ఉండాలి. సో ఇక్కడ 0 నేను రాసిస్తున్నా. అంటే 5760 రూపీస్, అంటే 5760 రూపీస్ మనకి పడుతుంది ఈ ఫ్లోర్ ని కవర్ చేయడం కోసం ఆ కార్పెట్ కి. ఓకే, అండ్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. 2 fields have the same perimeter. One is a square of side 72 meters and another is a rectangular length of 80 meters. Which field has the greater area and by how much అని అడిగాడు. క్వశ్చన్ ఏమన్నాడు అంటే 2 fields have same perimeter అన్నాడు. అంటే అయితే ఇక్కడ 1 is square of a side is 72 meters. అంటే రెండు ఫీల్డ్స్ కి సేమ్ పెరిమీటర్ ఉంది. అయితే దాంట్లో 1 అనేది అదొక స్క్వేర్ షేప్ లో ఉంది. దానికి 1 సైడ్ వచ్చేసి 72 meters.
అండ్ అనదర్ ఈజ్ రెక్టాంగిల్. ఓకే, ఇంకొకటేమో రెక్టాంగిల్ షేప్ లో ఉంది, దానికి లెంత్ వచ్చేసి ఏమన్నాడు 80 meters అన్నాడు. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి, విచ్ ఫీల్డ్ హ్యాస్ గ్రేటర్ ఏరియా అండ్ బై హౌ మచ్ అన్నాడు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఏరియాని కలిగి ఉంది, ఎంత అని అడిగాడు. ఓకే, ఫస్ట్ చూడండి, మనం ఇక్కడ ఏమన్నా ద 2 fields హ్యావ్ సేమ్ పెరిమీటర్ అంటే మనకి ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటి 4 into s ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి 2 into l plus b కదా. ఓకే, అండ్ ఇక్కడ మనకి 4 into సైడ్ ఏమన్నాడు 72 meters, 2 into ఇక్కడ లెంత్ ఏమన్నాడు, లెంత్ ఈక్వల్స్ టు 80 plus b. ఓకే, మనకి బ్రెడ్త్ ఇవ్వలేదు, మనం బ్రెడ్త్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి 4 into 72 ఎంత అవుతుందంటే 288 అవుతుంది. ఓకే, అండ్ 2 into 80 ప్లస్ 2 into b. ఇక్కడ చూడండి 288 ఈజ్ ఈక్వల్స్ టు 280 ఈజ్ మనకెంత, ఇది 160 అవుతుంది, ప్లస్ 2 into b 2b. ఓకే, ఇక్కడ మనకి బ్రెడ్త్ కావాలి కాబట్టి నేను ఈ 160ని ఇటువైపు తీసుకొస్తున్నా. అప్పుడు 288 మైనస్ 160 ఈక్వల్స్ టు 2b. సో 2b ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఇది ఎంత వస్తుంది, 288 మైనస్ 160 ఈజ్ ఈక్వల్స్ టు 128 వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి బ్రెడ్త్ కావాలి. సో b ఈజ్ ఈక్వల్స్ టు నేను ఇక్కడ 2ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నా, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే డివిజన్లోకి మారిపోతుంది. 128/2, 2 1s 2 6 2 4s అంటే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 64 meters. ఓకే, ఇక్కడ రెక్టాంగిల్ కి బ్రెడ్త్ వచ్చేసింది ఏంటి 64 meters. అయితే ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఫీల్డ్ హ్యాస్ గ్రేటర్ ఏరియా అండ్ బై హౌ మచ్ అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి అండ్ స్క్వేర్ ఇక్కడ ఈ ఫీల్డ్ కి ఎక్కువ ఏరియా ఉందా, ఈ ఫీల్డ్ కి ఎక్కువ ఏరియా ఉందా అని అడిగాడు, అండ్ ఎంత అని అడిగాడు కదా. సో మనం ఏరియా ఆఫ్ స్క్వేర్ చేద్దాం. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి, మనకి సైడ్ ఇంటూ సైడ్, మనకి సైడ్ ఎంత ఇచ్చాడు 72 into 72 కదా. ఓకే, సో 72 into 72 మనకి ఎంత వస్తుంది అంటే 5184 meter square వస్తుంది. ఓకే, ఏరియా మీటర్ స్క్వేర్ అలా చూపించుకోవాలని ఇంతకు ముందు కూడా చెప్పాను. అండ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. మనకి లెంత్ వచ్చేసి 80 meters, బ్రెడ్త్ వచ్చేసి 64 meters. ఓకే, దీన్ని మనం మల్టిప్లై చేస్తే మనకి 5120 meter square వస్తుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ చూడండి దేని ఏరియా మనకి ఎక్కువ కనిపిస్తుంది, స్క్వేర్ యొక్క ఏరియా ఎక్కువ కనిపిస్తుంది. సో స్క్వేర్ ఫీల్డ్ హ్యాస్ గ్రేటర్ ఏరియా అండ్ హౌ మచ్ అన్నాడు కదా. సో దాంట్లో హౌ మచ్ అన్నాడు కాబట్టి 5184 మైనస్ 5120 చేస్తే మనకి ఎంత వస్తుంది 64 meter square. స్క్వేర్ ఫీల్డ్ గ్రేటర్ ఏరియాని కలిగి ఉంది. ఓకే, నెక్స్ట్ 9th one చూడండి. 9th one ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 49 square centimeters. ఏ రెక్టాంగిల్ హ్యాస్ ద సేమ్ పెరిమీటర్ యాజ్ ద స్క్వేర్. ఓకే, if the length of the rectangle is 9.3 centimeters, what is its breadth? Also find which has greater area అన్నాడు. ఓకే, the area of a square is 49. స్క్వేర్ కి ఇక్కడ స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చాడు, సేమ్ ఏరియా రెక్టాంగిల్ కి కూడా ఉంది. అయితే ఇక్కడ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, విచ్ హ్యాస్ గ్రేటర్ ఏరియా, ఏది ఎక్కువ ఏరియాని కలిగి ఉందనేది చెప్పాలి. సేమ్ ఇంతకు ముందు దానిలాగానే ఇక్కడ చూడండి, ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఓకే,
ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 49 స్క్వేర్ మీటర్. అంటే మనం దాన్ని సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఓకే, సేమ్ ఏ రెక్టాంగిల్ హ్యాస్ ద సేమ్ పెరిమీటర్ యాజ్ ద స్క్వేర్ అన్నాడు. ఓకే, ఏ రెక్టాంగిల్ హ్యాస్ ద సేమ్ పెరిమీటర్ యాజ్ ద స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇవ్వడమేమో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, ఏరియా ఇచ్చాడు, బట్ ఇక్కడ ఈ స్క్వేర్ కి అండ్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ సేమ్ అన్నాడు. ఓకే, దీని స్క్వేర్ పెరిమీటర్ అండ్ రెక్టాంగిల్ పెరిమీటర్ ఈక్వల్. ఓకే, ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 9.3 సెంటీమీటర్స్. ఓకే, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 9.3 సెంటీమీటర్స్. ఓకే, అయితే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి అనేది చెప్పాడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ 2 పెరిమీటర్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి, సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ rectangle. ఓకే, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, 4 into s. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, 2 into l plus b. ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మనకి సైడ్ కావాలి. ఓకే, ఇక్కడ మనం సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 into s, మనం ఇక్కడ సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ 49 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు కదా. మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 49 సెంటీమీటర్ స్క్వేర్. సైడ్ ఇంటూ సైడ్ అంటే సైడ్ స్క్వేర్ కదా, సో ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 49. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ ని ఇటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది 49, రూట్ 49. మనం 49 ఏమని రాయొచ్చు, 7 into 7, 7 7 49 కదా, రూట్ లో 7 into 7 అని రాయొచ్చు. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్. ఓకే, రూట్ లో ఇక్కడ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్. సో మనకి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 7, సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 7 వచ్చేసింది. సో ఇక్కడ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత, 7 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు సైడ్ వచ్చేసింది, 4 into 7 ఈజ్ ఈక్వల్స్ టు 2 into మనకి లెంత్ ఎంత, 9.3 ప్లస్ బ్రెడ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4 7s 28 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 9.3 ప్లస్ 2 into b. ఓకే, 28 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 9.3 మనకి 18.6 అవుతుంది. ఓకే, ప్లస్ 2 into b 2b. ఓకే, 28 ఈజ్ ఈక్వల్స్ టు నేను ఈ 18.6 ని నేను ఇటు సైడ్ తీసుకొస్తున్నా, మైనస్ 18.6 ఈజ్ ఈక్వల్స్ టు 2b. ఓకే, 2b ని ఇక్కడే ఉంచిన, 18.6 ని ఇటు సైడ్ తీసుకొచ్చిన, ఇక్కడ ప్లస్ లలో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే మైనస్ లలోకి మారిపోతుంది. సో 28 మైనస్ 18.6 ఈజ్ ఈక్వల్స్ టు 2b. ఓకే, అయితే ఇప్పుడు మనం 28 నుంచి 18.6 ని మనం మైనస్ చేయాలి. 28 మైనస్ 18.6, ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. ఇక్కడ ఏమి లేదంటే 0 ఉన్నట్టుగా, మీకు ఆల్రెడీ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ లో చెప్పాను. ఓకే, ఇక్కడ చూడండి, మనం దీన్ని మైనస్ చేద్దాం. మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 4. పాయింట్ ని ఇలాగే పెట్టేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ మళ్ళీ 10 బారో తెచ్చుకోండి. 17 మైనస్ 8 అంటే 9.4. ఓకే, 9.4 ఈజ్ ఈక్వల్స్ టు 2b. ఓకే, 9.4 ఈజ్ ఈక్వల్స్ టు 2b కదా, మనకు b కావాలి. సో b ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఈ 2 ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా, 2 ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే డివిజన్ లోకి మారిపోతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఎలా చేయొచ్చు, 94/2 అంటే మీరు డివిజన్ ఇలా కూడా చేయండి. 2 4s 8 అండ్ మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది, 1 రిమైనింగ్ మిగులుతుంది. 4 ని ఇక్కడికి తెచ్చుకుందాం. 2 7s 14. ఓకే,
అండ్ రిమైండర్ ఈజ్ 0. సో ఇక్కడ మనకి b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మధ్యలో పాయింట్ ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత 4.7 అని రాసుకోవచ్చు. 4.7 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బ్రెడ్త్ వచ్చేసింది. ఓకే, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 4.7 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఫీల్డ్ అండ్ ఆల్సో విచ్ హ్యాస్ గ్రేటర్ ఏరియా అన్నాడు. దేనికి ఎక్కువ ఏరియా ఉంది అన్నాడు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇచ్చేసాడు. ఏంటి, 49 సెంటీమీటర్ స్క్వేర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, L ఇంటూ బి. మనకి లెంత్ ఎంత, 9.3 ఇంటూ బ్రెడ్త్ వచ్చేసి 4.7 సెంటీమీటర్స్. ఓకే, మనం దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 9.3 ఇంటూ 4.7. ఓకే, ఫస్ట్ 7 3s 21, 7 9s 63 plus 65, 4 3s 12, 4 9s 36 plus 1 37, 1 7 and 6 plus 7 13, ఇక్కడ 1 వస్తుంది అండ్ 4, ఇక్కడ 2, ఇక్కడ 1 ఇది 2. ఈ 2 డిజిట్స్ కి పక్కన మనకి పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 43.71 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 43.71 సెంటీమీటర్ స్క్వేర్. మరి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి, 49 సెంటీమీటర్ స్క్వేర్ కదా. ఓకే, ఇప్పుడు దీంట్లో నుండి మనం దీన్ని మైనస్ చేద్దాం. ఓకే, 49 మైనస్ 43.71. ఓకే, 49.00 అనుకుందాం, 43.71. ఓకే, ఇక్కడ నుండి మనం 10 బారో తెచ్చుకుందాం. మనకి ఎంత వస్తుంది, 10 మైనస్ 1 9 అండ్ 9 మైనస్ 7 2. ఓకే, ఇక్కడ 8 ఉంటుంది. 8 మైనస్ 3 ఎంత వస్తుంది, 5. 5.29 సెంటీమీటర్ స్క్వేర్ పెద్దది. ఓకే, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్. ఓకే, అంతే. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ హౌ మచ్ అంటే 5.29 సెంటీమీటర్ స్క్వేర్. అంతే. నేను నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.